ఇంతకుముందు వీడియోలో మనము కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా పార్ట్ 1లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 పాయింట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము 7th పాయింట్ నుంచి డిస్కషన్ చేసుకుందాం. సో నా వీడియోలన్నీ కూడా ఏపీ మరియు తెలంగాణ టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కంప్లీట్గా ఉపయోగపడే విధంగా వీడియోలు చేయడం జరిగింది అన్ని గ్రామర్ టాపిక్స్ మీద. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ను కూడా గత కొన్ని వీడియోల నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఎవరైతే టెట్కు డిఎస్సికి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలను చూడగలరు. ఒకసారి 7th పాయింట్ నుంచి చూద్దాము. మెనీ డినోట్స్ నెంబర్ వైల్ మచ్ డినోట్స్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటిదంటే మెనీ మరియు మచ్ ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలి, మెనీ ఎప్పుడు ఉపయోగించాలి, మచ్ అనేదాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఆ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ అంశం మీద కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కావచ్చు, టెట్ ఎగ్జామ్స్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు బిట్స్ అడగడం జరిగింది ఇంగ్లీష్ గ్రామర్లో. సో ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా ఉండడం కోసం ఇక్కడ నేను క్లూస్ని ఇచ్చాను. మెనీ అనేటువంటిది ఏమో సంఖ్య, అంటే నంబర్ కనుక ఉన్నట్లయితే, అంటే కౌంట్ చేయదగిన వాటి ముందు మెనీ ఉపయోగిస్తాం సంఖ్యను సూచించడానికి. మచ్ అనేటువంటిది ఏమో క్వాంటిటీ, అంటే పరిమాణాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. మెనీ కౌంటబుల్ నౌన్స్ ముందు ఉపయోగిస్తాం, లెక్కించడానికి వీలున్న వాటి ముందు మెనీ ఉపయోగిస్తాం. లెక్కించడానికి వీలు లేనటువంటివి అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మచ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఫ్రెండ్స్ అనేటువంటిది ఏంటిది, కౌంటబుల్, లెక్కించదగినది. సో వాటి ముందు మెనీ ఉపయోగించడము. షీ హ్యాజ్ మచ్ మనీ, 1 మనీ 2 మనీ అలా ఉండదు కదా. సో అంటే నెంబర్ తోటి సంబంధం లేకుండా ఉన్న వాటి ముందు మనం మచ్ ఉపయోగిస్తాం. ఇక్కడ మనీ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్. సో వాటి ముందు మనము మచ్ ఉపయోగిస్తాము. హీ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్. ఇక్కడ మనం సింపుల్గా ఇంకా లాజికల్గా చూడాలంటే బుక్స్ దగ్గర 1 బుక్ 2 బుక్ 3 బుక్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే మచ్ దగ్గర అలా చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే బుక్ అనేటువంటిది ఏంటిది, కౌంటబుల్ నౌన్. సో వాటి ముందు మెనీ అనే దాన్ని ఉపయోగిస్తాము. మచ్ అనేటువంటిది ఏమో అన్కౌంటబుల్ అని చెప్పుకున్నాం కదా. డస్ట్ దగ్గర 1 డస్ట్ 2 డస్ట్ అని కౌంట్ చేయలేం. సో అటువంటి వాటి దగ్గర మనము మచ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. సో ఇది మెనీ మరియు మచ్కు సంబంధించి అన్నటువంటి లాజికల్ పాయింట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ ఏం లేదు. మెనీ అనేటువంటిది కౌంటబుల్ నౌన్స్ ముందు, సంఖ్యను తెలియజేసే వాటి ముందు. మచ్ అనేటువంటిది ఏమో క్వాంటిటీని, అంటే పరిమాణాన్ని తెలియజేయడం, అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనము మచ్ అనేదాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ పాయింట్, ఇది కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్స్లలో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్లలో ఇది కూడా ఒకటి. నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ లైక్ ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్. ఓకే, వీటి ముందు అండ్ ఆల్సో బిఫోర్ కుక్, నర్స్. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో మదర్, ఫాదర్, ఆంట్, అంకుల్, కుక్, నర్స్, ఈ పదాల ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. అంటే ఏ ఫాదర్, యాన్ ఫాదర్, ద ఫాదర్ ఇవి స్టార్టింగ్లో ఉన్నప్పుడు, రైట్. సో అప్పుడు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ద ఫాదర్ హ్యాస్ రిటర్న్ అని అనొద్దు, ఫాదర్ హ్యాస్ రిటర్న్, రైట్. మదర్ కుక్స్ ఫుడ్, బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్. సో ఈ విధంగా చెప్పాలి తప్ప వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. అవి సబ్జెక్టుగా ఉన్నప్పుడు, మెయిన్గా మనం మాట్లాడుకునేది ఇక్కడ అవి సబ్జెక్టుగా ఉన్నప్పుడు. నెక్స్ట్ 9th పాయింట్. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత వాద్య పరికరాల ముందు ద అనేటువంటి ఆర్టికల్ను మనము ఉపయోగించాలి. కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. హీ కెన్ ప్లే ఫ్లూట్ అని అడుగుతాడు, హీ కెన్ ప్లే ద ఫ్లూట్ అని అడుగుతాడు. ఇలా మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ పాయింట్ను నేను ఈ వీడియోలో యాడ్ చేసినాను. మీరు షూర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దా ఉపయోగిస్తాం. హీ కెన్ ప్లే ఫ్లూట్ అనేటువంటిది రాంగ్, హీ కెన్ ప్లే ద ఫ్లూట్, రైట్. నెక్స్ట్, షీ కెన్ ప్లే
వయలిన్ అనేటువంటిది రాంగ్. షీ కెన్ ప్లే ద వయలిన్ అనేటువంటిది రైట్. అదేవిధంగా డూ యూ ప్లే పియానో, సో ఇక్కడ పియానో ముందు దా లేదు, కానీ మనం రూల్ ప్రకారం దా పెట్టాలి. సో డూ యూ ప్లే ద పియానో అనేటువంటిది రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సంగీత వాయిద్య పరికరాల ముందు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నో ఆర్టికల్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్. గేమ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు ఆర్టికల్ అనేటువంటిది ఉపయోగించకూడదు. ఓకే రైట్. అవి కాకుండా డిసీజెస్ ముందు కూడా ఉపయోగించకూడదు. రైట్. ఐ ప్లే క్రికెట్ అనాలి, కానీ ఐ ప్లే ద క్రికెట్ అని చెప్పకూడదు. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పాలి, బట్ దే ఆర్ ప్లేయింగ్ ద ఫుట్బాల్ అని చెప్పకూడదు. నెక్స్ట్, హీ ప్లేస్ టెన్నిస్. ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు, హీ ప్లేస్ ద టెన్నిస్ అని ఇస్తాడు. సో అలా కాదు, వాటి ముందు గేమ్స్ నేమ్స్ ముందు కానీ డిసీజ్ నేమ్స్ ముందు కానీ మనము ఆర్టికల్ను ఉపయోగించకూడదు. హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా సిన్స్ సండే. రైట్. సో ఈ విధంగా జబ్బులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల ముందు కూడా మనం ఆర్టికల్ను ఉపయోగించకూడదు. ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్. అది కూడా ఎలా అంటే సమ్ కేసెస్ ఓన్లీ, కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తాం, అవి ముందు ముందు మనం చెప్పుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఆర్ట్స్ మరియు సైన్స్ సబ్జెక్టులకు ముందు కూడా మనము ఆర్టికల్ను ఉపయోగించకూడదు. ఓకే, సబ్జెక్ట్ పేర్ల ముందు కూడా ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లాస్ ఈజ్ స్టడీయింగ్ గ్రామర్. రైట్. సో ఇక్కడ గ్రామర్ అనేటువంటిది ఏంటిది, సబ్జెక్ట్. ద గ్రామర్ అని చెప్పకూడదు. నెక్స్ట్, ఫిజిక్స్ అనేటువంటిది ఏంటిది, సబ్జెక్ట్. ముందు ద ఉపయోగించకూడదు. రైట్. ఫిజిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మోడర్న్ వరల్డ్. రైట్. సో ఈ విధంగా ముందు ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. రైట్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ద మ్యాథమెటిక్స్ అను, ఏ మ్యాథమెటిక్స్ అను, అండ్ మ్యాథమెటిక్స్ అను మనము ఉపయోగించకూడదు. సో ఆర్ట్స్ మరియు సైన్స్కు సంబంధించినటువంటి సబ్జెక్టుల ముందు ఏ ఆర్టికల్ను కూడా ఉపయోగించరాదు అనేటువంటిది ఇక్కడ నేర్చుకున్నటువంటి రూల్. నెక్స్ట్ది, ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ నాట్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ ఏవైతే ఉన్నాయో ఆ వర్బ్స్ని మనము కంటిన్యూస్ టెన్స్లో, అంటే వాటికి ఇంగ్ ఫామ్స్ అనేటువంటిది రాయకూడదు. ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి ఉన్నాయి కదా, సో వీటికి ఇంగ్ ఫామ్స్ అనేటువంటిది రాయకూడదు, వాటికి ఇంగ్స్ ఫామ్లోకి రాయకూడదు. అవి ఏంటిది, బిలీవ్ ఉంటుంది తప్ప బిలీవింగ్ ఉండదు. బిలాంగ్, నాట్ బిలాంగింగ్. డెజైర్, సో దీనికి మళ్ళీ ఇంగ్ ఫామ్ పెట్టకూడదు. ఫీల్, హ్యావ్, హ్యావింగ్ అనకూడదు. హియర్, హియరింగ్ అనకూడదు. నో, నోయింగ్ అనకూడదు. లైక్, ఈ వర్డ్స్ ఒకసారి చదువుతాను, అవి గుర్తుపెట్టుకోండి. వాటికి ఇంగ్ ఫామ్ రాయకూడదు. లైక్, లవ్, మీన్, రెఫ్యూజ్, రిమెంబర్, రిక్వైర్, సీ, సీమ్, స్మెల్, సపోజ్, టేస్ట్, ట్రస్ట్, అండర్స్టాండ్, వాంట్, విష్, హేట్. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్బ్ ఫామ్స్, వీటికి మనము ఇంగ్ ఫామ్ అనేటువంటిది రాయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పకూడదు, ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. ఐఎమ్ లవింగ్ మై పేరెంట్స్ అని చెప్పకూడదు, ఐ లవ్ మై పేరెంట్స్ అని చెప్పాలి. అదేవిధంగా ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లం అని చెప్పకూడదు, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అని చెప్పాలి. సో ఇవి ఇక్కడ నేర్చుకున్నాయి. ఏం నేర్చుకున్నాం 12th రూల్లో? కొన్ని వర్బ్ ఫామ్స్కి మనము V1కి ఇంగ్ ఫామ్ అనేటువంటిది రాయకూడదు. అవి ఏంటియో కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకొని ఉన్నాం. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్. యాడ్వర్బ్స్ ఆఫ్ టైంను తెలియచేసేటువంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆల్వేస్, ఎవర్, ఆఫెన్, సెల్డమ్, నెవర్, సమ్టైమ్, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, రేర్లీ, ఇటువంటి యాడ్వర్బ్స్ ఆఫ్ టైంను తెలియజేసే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద వర్బ్ దే క్వాలిఫై. అవి క్వాలిఫై చేసేటువంటి వర్బ్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్పీక్స్ ఆల్వేస్ ట్రూత్ అని చెప్పకూడదు. హీ సబ్జెక్ట్ తర్వాత, అదేవిధంగా వర్బ్కు, సబ్జెక్టుకు
వర్బుకు మధ్యలో వాటిని రాయవలసి ఉంటుంది. ఎలా? హీ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్ అలా రాయాలి. హీ కమ్స్ హియర్ ఆఫెన్ ఇలా చివరికి రాయకూడదు. హీ కమ్స్ హియర్ ఆఫెన్ టు సీ మీ అనకూడదు. వాటిని సబ్జెక్టుకు వెర్బుకు మధ్యలో రాయవలసి ఉంటుంది. హీ ఆఫెన్ కమ్స్ హియర్ టు సీ మీ, రైట్, ఈ విధంగా రాయవలసి ఉంటుంది. సో 13th రూల్ కింద మనం ఏం నేర్చుకున్నాము? అడ్వర్బ్స్ ఆఫ్ టైంను తెలియజేసేటువంటి పదాలను సబ్జెక్టుకు మరియు వెర్బుకు మధ్యలో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ రూల్, ఎల్స్ షుడ్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై బట్ అండ్ నెవర్ బై దాన్. బట్తో కలిసి మాత్రమే ఈ ఎల్స్ అనేదాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ ప్రైడ్. సో దాన్ తోటి ఉపయోగించకూడదు, బట్ తోటే ఉపయోగించాలి. ఇట్ ఈజ్ నథింగ్ ఎల్స్ దాన్ ప్రైడ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. ఇట్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ ప్రైడ్. సో ఈ విధంగా ఈ ఎల్స్ అనేటువంటి దాన్ని బట్ తోటి కలిపి మాత్రమే రాయవలసి ఉంటుంది. అది ఇక్కడ నేర్చుకున్నటువంటి రూల్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కాల్ మీ ఎనీథింగ్ ఎల్స్ దాన్ ఫుడ్. ఇక్కడ దాన్ తోటి ఉపయోగించాం, అలా ఉపయోగించకూడదు. కాల్ మీ ఎనీథింగ్ ఎల్స్ బట్ ఫుడ్ అని చెప్పవలసి ఉంటుంది. ఇది రైట్ సెంటెన్స్ అవుతుంది. 15th రూల్, టు కంజంక్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. అంటే ఒకే వాక్యంలో రెండు కంజంక్షన్లను ఉపయోగించకూడదు, రైట్. అది ఎలానో ఒకసారి చూద్దాము. ఆల్తో షీ వాస్ టైర్డ్ బట్ షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్. ఇది రాంగ్. అలా కాకుండా షీ వాస్ టైర్డ్ బట్ షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్. సో ఈ విధంగా రెండు కంజంక్షన్లను ఒకే సెంటెన్స్లో ఉపయోగించకుండా ఒకే కంజంక్షన్ను ఉపయోగించాలి. యాజ్ హీ ఈజ్ ఫ్యాట్ సో హీ రన్స్ స్లోలీ. అది రాంగ్. హీ ఈజ్ ఫ్యాట్ సో హీ రన్స్ స్లోలీ. ఈ విధంగా మనకిస్తూ ఉంటాడు రెండు కంజంక్షన్లను ఇచ్చి ఆ సెంటెన్స్లు వాటిని కరెక్ట్ చేయమని చెప్తాడు. సో ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది, రైట్. నెక్స్ట్ రూల్ చూద్దాము. Both should be followed by and. It should be used in the positive sense. In the negative sense, neither nor should be used in the place of both. బోత్కు అండ్ను, నైదర్కు నార్ను ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, బోత్ వచ్చినప్పుడు అండ్ ఉపయోగించాలి, నైదర్ వచ్చినప్పుడు నార్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, బోత్ రామ యాజ్ వెల్ యాజ్ కృష్ణ వర్ ప్రజెంట్ దేర్. బోత్ రామ యాజ్ వెల్ యాజ్ కృష్ణ వర్ ప్రజెంట్ దేర్ అనేటువంటిది రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే అందులో అండ్ అనేటువంటిది ఉపయోగించబడలేదు. బోత్ ఉపయోగించినప్పుడు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము? అండ్ అనేదాన్ని ఉపయోగించాలి. సో కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి బోత్ రామ అండ్ కృష్ణ వర్ ప్రజెంట్ దేర్ అని ఉపయోగించవలసి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ది, బోత్ రవి అండ్ హీస్ ఫ్రెండ్స్ వర్ నాట్ దేర్. అలా కాకుండా నైదర్ రవి నార్ హీజ్ ఫ్రెండ్స్ వర్ దేర్. ఈ విధంగా మనం నైదర్ తోటి నార్ను ఉపయోగించాలి, బోత్ తోటి ఎండ్ను ఉపయోగించి రాయవలసి ఉంటుంది. హార్డ్లీ, స్కేర్స్లీ షుడ్ బి ఫాలోడ్ బై వెన్ ఆర్ బిఫోర్, నాట్ దాన్ దట్. అంటే హార్డ్లీ మరియు స్కేర్స్లీలను వెన్తో కానీ బిఫోర్తో కానీ మాత్రమే రాయాలి. కానీ ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు? దాన్తో కానీ దట్తో కానీ ఇస్తాడు. అది ఎలా అంటే, హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దాన్ ద ట్రైన్ స్టార్టెడ్. అలా కాకుండా హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ వెన్ ద ట్రైన్ స్టార్టెడ్. సో ఈ విధంగా హార్డ్లీ ఉపయోగించినప్పుడు వెన్ ఉపయోగించాలి, దాన్ కానీ దట్ కానీ ఇస్తాడు ఇక్కడ, అలా రాయకూడదు. స్కేర్స్లీ హ్యాడ్ షీ హియర్డ్ ద న్యూస్ దాన్ షీ వెప్ట్ అలౌడ్. సో ఆ విధంగా ఇస్తాడు మనకు. ఏది? స్కేర్స్లీ తోటి దాన్ ఉపయోగించి. కానీ మనం ఏం ఉపయోగించాలి? ఇవి ఇచ్చినప్పుడు వెన్ కానీ బిఫోర్ కానీ ఉండాలి. సో కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి స్కేర్స్లీ హ్యాడ్ షీ హియర్డ్ ద న్యూస్ వెన్ షీ వెప్ట్ అలౌడ్.
నెక్స్ట్ దో, ఆల్దో, షుడ్ నాట్ బి ఫాలోడ్ బై బట్. ఈ రెండు కూడా బట్ తోటి ఉపయోగించకూడదు. దే మే ఫాలోడ్ బై ఎట్ ఆర్ నథింగ్. దో, ఆల్దో బట్ తోటి రావద్దు, ఎట్ తోటి రాయవలసి ఉంటుంది. రైట్. ఓకే, సెంటెన్స్ చూద్దాము. దో హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్. అలా కాకుండా దో హీ వర్క్డ్ హార్డ్ ఎట్ హీ ఫెయిల్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ఇంకో రెండు సెంటెన్సులు చూద్దాము. ఆల్దో హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. అలా కాకుండా ఆల్దో వచ్చినప్పుడు ఎట్ రావాలి. ఆల్దో హీ ఈజ్ పూర్ ఎట్ హీ ఈజ్ హానెస్ట్ అని రాయాలి. లేదంటేనేమో ఆల్దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్ అని కూడా రాయవచ్చు. సో ఈ విధంగా మనం రెండు రకాలుగా రాయవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. When two or more singular nouns are joined by and, helping verb used them must be plural. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏకవచన నామవాచకములు ఎండ్తో కలిసినట్లయితే తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది బహువచనంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రామ అండ్ హరి వర్ ఆర్ వాస్ ప్రైజ్డ్ బై దేర్ టీచర్. సో ఇక్కడ ఏమన్నాడు, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏకవచన నామవాచకములు ఎండ్ తోటి కనుక లింక్ అయినట్లయితే వాటి తర్వాత వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ బహువచనంలో రాయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది బహువచనానికి సంబంధించింది, ఇది ఏకవచనానికి సంబంధించింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రామ అండ్ హరి వర్ అవుతుంది, ప్రైజ్డ్ బై దేర్ టీచర్. బోత్ సీత అండ్ సావిత్రి, ఇక్కడ ఫ్లూరల్కు సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఏది, హ్యావ్ అవుతుంది. సో బోత్ సీత అండ్ సావిత్రి హ్యావ్ గాన్ టు దేర్ హోమ్స్. రైట్. నెక్స్ట్, హీ అండ్ హీస్ ఫ్రెండ్స్ హ్యావ్ డన్ దేర్ వర్క్. సో ఈ విధంగా మనం చెప్పవలసి ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమిటిది, రెండు లేదా రెండు కంటే ఎక్కువ నామవాచకాలు ఉన్నటువంటి ఏకవచనం ఉన్నటువంటి నామవాచకములు, రెండు లేదా రెండు కంటే ఎక్కువ ఏకవచన నామవాచకములు కనుక ఎండ్ తోటి కలపబడి ఉంటే దాని తర్వాత ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది బహువచనంలో రాయవలసి ఉంటుంది. సో ఇది 19th రూల్. ఓకే, నెక్స్ట్ ఈ రూల్ తోటి ఈ వీడియోను క్లోజ్ చేద్దాము. అదేంటిదంటే, వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ జాయిన్డ్ బై ఎండ్ refers to the same person or thing, the pronoun used for them must be singular. అంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ ఏకవచన నామవాచకములు ఎండ్ తోటి కలిసి అదే వ్యక్తి అదే వస్తువుతో వచ్చినట్లయితే ప్రొనౌన్ ఏకవచనంలో రాయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ పుట్ హీజ్ సిగ్నేచర్ టు ద డాక్యుమెంట్. సో ఇక్కడ హీజ్ తోటే ఉపయోగించాలి, దేర్ అని ఉపయోగించకూడదు. ఏకవచనం తోటే రాయాలని చెప్పుకున్నాం కదా. రెండు లేదా రెండు కంటే ఎక్కువ ఏకవచన నామవాచకములు ఎండ్ తోటి కనుక కలపబడి ఉంటే ప్రొనౌన్ అనేటువంటిది ఏకవచనంలో ఉండాలి. రైట్. ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హీజ్ డ్యూటీ. రైట్. నెక్స్ట్, హీజ్ అంకుల్ అండ్ గార్డియన్ గేవ్ హీజ్ కన్సర్న్ టు హీజ్ ప్లాన్. సో ఈ పాయింట్ మీద కూడా చాలాసార్లు బిట్ అడగడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఈ పార్ట్ 2 వీడియోకు సంబంధించినవి. మిగిలిన అంశాలు పార్ట్ 3 వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయగలరు.